వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టీటీఎఫ్ గురించి మాట్లాడుకుందామండి. చివరికి మిగిలింది ముగ్గురే. చాలా అప్డేట్స్ ఉంటాయి ఈ వీడియోలో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఏంటి అంటే ఇప్పుడు చివరికి ముగ్గురే మిగిలారబ్బా. వాళ్ళు ఎవరనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము. సో మనకు ప్రోమో వచ్చేసింది కదా, ఆ ప్రోమోలో ఆ టాస్క్లో రంగు పడితే టాస్క్లో కళ్యాణే గెలుస్తాడు. కళ్యాణ్ గెలిచిన తర్వాత తను ఎవరితో పోటీ పడాలనుకుంటున్నాడు అంటే సుమనన్న అని చెప్తారు. ఇక్కడ కూడా చాలా ఇష్యూస్ జరిగాయి. సుమనన్న వద్దు అని చెప్పినా కూడా ఇంకా అక్కడ వేరే ఎవరు లేక సంథింగ్ అక్కడ కొన్ని డిస్కషన్స్ అయితే జరిగాయి. మీరు ఎపిసోడ్లో క్లియర్గా మాట్లాడుకుందాము. సో అప్పుడు సుమనన్న సెలెక్ట్ చేసుకుంటాడు. సో అది పగలు కొట్టేసి ఆ త్రాస్లో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఎలాగైనా సుమనన్న కన్నా కళ్యాణ్ బాగా ఆడతాడు కాబట్టి కళ్యాణ్ ఇక్కడ కూడా గెలిచాడు. సో మళ్ళీ అవుట్ ఆఫ్ ది రేస్ ఎవరయ్యారు అంటే మనకి సుమనన్న, అలాగే సంజన గారు, తనుజ, డీమన్ నలుగురు అవుట్ ఆఫ్ ది రేస్ కదా. అలాగే నెక్స్ట్ ఇంకొక టాస్క్ కూడా జరుగుతుంది. ఒక టాస్క్లో ఎవరు అంటే ఇప్పుడు కళ్యాణ్ అండ్ రీతు, ఇమానుయల్ ఒక టాస్క్ ఆడతారు. అందులో రీతు గెలుస్తుంది. ఆ రీతు ఎవరితో ఛాలెంజ్ చేస్తుంది అంటే భరణి గారితో ఛాలెంజ్ చేస్తుంది. భరణి గారితో ఛాలెంజ్ చేయడం భరణి గారు ఓడిపోతారు, రీతు గెలుస్తుంది. సో చివరిగా మిగిలింది రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్ ముగ్గురే మిగిలారు. ఇది ఏంటంటే రీతు దగ్గర కావాలనే ఓడిపోయారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అది ఏంటి టాస్క్, ఎలా జరిగింది? రీతు చాలా కట్ ఆఫ్ వరిస్తుంది, బాగా ఆడుతుంది. సో మరి అది ఏంటి అనేది మనం క్లియర్గా చూస్తే కానీ తెలియదు. అదన్నమాట మ్యాటర్. సో ఒకవేళ రీతు టీటీఎఫ్ కొట్టబోతుందా? రీతు టీటీఎఫ్ కొడితే ఇంకా ఈ వీక్స్ ఏవైతే టికెట్ టు ఫినాలేకి ఇంకా వెళ్ళిపోయినట్టే అనమాట. మరి ఈ వీక్ సేవింగ్ అనేది ఉంటుందా ఉండదా అనేది ఇక బిగ్ బాస్ ఆప్షన్. ఇప్పుడు కొడితే కనుక ఖచ్చితంగా టీటీఎఫ్ ఇంకా ఓటింగ్లో ఉంటారా అనేది మనం చూద్దాం. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా మీరు గెలిచినట్టే అని చెప్పేసి పంపించేస్తారు. ఇప్పుడు మొన్న వైల్డ్ కార్డ్స్తో శ్రీజన్ ఎట్లా పంపించేసారు అట్లా ఎప్పుడు పంపించలేదు. సో ఏదైనా జరగచ్చు ఈసారి ఈ సీజన్లో అన్నట్టుగా అనిపిస్తుంది. సో అలా కూడా జరగచ్చు. ఒకవేళ కళ్యాణ్ కనుక టీటీఎఫ్ గెలిస్తే మాత్రం వేస్ట్. ఆయనకు ఓటింగ్లో ఉంటారు, బట్ ఏంటంటే ఆయనకు అవసరం లేదు టీటీఎఫ్. ఇమాన్యుయల్ కూడా అవసరం లేదు. రీతుకి కొడితే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. ఒక లేడీ కంటెస్టెంట్గా టాప్లోకి వెళ్ళి టీటీఎఫ్ ఎవరైనా కూడా బాయ్సే కొడతారు. ఒక అమ్మాయి కొట్టిందంటే ఆ రేంజ్ వేరే ఉంటుంది. సో అదే అనిపిస్తుంది. మేబీ కొడుతుందా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకో చూద్దాం మరి అది ఎంతవరకు వెళ్తుంది. ఇక కళ్యాణ్ గెలిస్తే మాత్రం వరస్ట్. ఇమాన్యుయల్ కూడా ఇమాన్యుయల్ ఇంకా ఏ టాస్క్ అయినా గెలిచేంత సత్తా ఇమాన్యుయల్కి ఉంటుంది. మరి ఇమాన్యుయల్ గెలుస్తాడా ఏంటి అనేది డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఏ టాస్క్ ఓడిపోయిన తాకలా లేదు. మరి రీతు గెలిచిందంటే ఏం జరిగింది? కావాలని మాట్లాడుకున్నారా, కావాలని ఇదేయారా, మరి ఏం జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఎందుకో రీతు కొడుతుందా అనిపిస్తుంది. సో మీకు కూడా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.